నమస్కారం అండి. నా పేరు కృష్ణప్రసాద్. ఈ డ్రగ్స్కి సంబంధించిన వాటికి మనము ఒకటి భయం అన్నా క్రియేట్ చేస్తే మనుషుల్లో అరికట్టచ్చు. లేదు వాళ్ళకి భయం లేదు అని అంటే మనమే ఏదైనా యాక్షన్ తీసుకుని దాన్ని ఏం చేయాలనేది వేరే ఆలోచన. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఈ పల్లెటూళ్ళలో కానీ ఇది కానీ వేసే మేబీ ఎంత ఫ్రీక్వెన్సీలో వేయాలనేది ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేస్తారు. కానీ మేబీ డ్రోన్స్ రన్ చేసి ఎక్కడెక్కడ ఉంది ఏమిటి అనేది ఆ మొలక పెంచే దాన్ని ఒక విధంగాను మొత్తం ఎరాడికేట్ చేయటం అనేది ఒక పద్ధతి. దానికి ఏంటంటే ఇవాళ రేపు ఏఐ అవైలబుల్, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ కనుక మనకి ఎక్కడెక్కడ సెన్సిబుల్ ఏరియాస్ ఉన్నాయో ఎవరీ ఫ్రీక్వెంట్గా ఫ్లై చేయటం, ఆ డేటాని తీసుకోవడం, దాన్ని ఎరాడికేట్ చేయటం. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ విల్ బీ డన్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ స్కూల్స్లో కానీ ఎడ్యుకేషన్ వీటిలో కానీ మేబీ తీసుకున్న తర్వాత ఎన్నాళ్ళకి బయటపడుతుంది అనేది అసెస్ చేసి ప్రాబబ్లీ ఎవ్రీ 6 months 1 yearకో ఆ స్టూడెంట్స్ని ఏఐ ద్వారా స్కాన్ చేయించి వాళ్ళకి ఏమన్నా తీసుకున్న ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా అటువంటిది చేస్తూ ఉంటే వాళ్ళల్లో కూడాను అరే నాకు చేస్తే ఇది ప్రాబ్లం పట్టుకుంటారు అనే భయం అన్నా క్రియేట్ చేయగలిగితే కొంతవరకు ఈ మల్టిపుల్గా ఈ 2 విధాల్లో చేస్తే ఒకటి గ్రోత్ అరికడతాం, రెండోదేమో తీసుకున్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయటం. ఈ విధంగా చేస్తే మేబీ కొన్ని స్టెప్స్ ఈ విధంగా కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది.